మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి బతుకమ్మ పేరు నచ్చదా, లేకంటే తెలంగాణ బతుకమ్మలపై ఆయనకైనా కోపం ఉన్నదా? ఎందుకంటే గత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ప్రతి మహిళకి ఇచ్చిందండి. ఓకే, ఆ బతుకమ్మ చీరల వ్యవహారంలో లోపాలుంటే, దానిపైన స్కాము జరిగి ఉంటే, కుంభకోణం జరిగి ఉంటే అది సవరించాలి, యథావిధిగా చేసి ఎప్పట్లెక్క నేత కార్మికులకు పని కల్పించాలి, ప్రతి మహిళకు బతుకమ్మ చీరని ఇవ్వాలి. అవును కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి మరి బతుకమ్మ పేరు నచ్చలేదా, మరి ఆయన పైన ఆయన బాస్కు నచ్చలేదు తెలియదు, కానీ బతుకమ్మ పేరు తీసేసి ఇందిరా మహిళా శక్తి తీసిరని ఇంద్రమ్మ పేరు పెట్టిళ్ళు. ఓకే, పెట్టిళ్ళు, రాజు మీరు కాబట్టి మీ ఇష్టం. మరి పెట్టిన తర్వాత అయినా సరే ప్రతి మహిళకు మీరు చెప్పినట్టుగా ప్రతి మహిళకు 2 చీరలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందా లేదా? గత సంవత్సరం ఏం చెప్పిండ్రు? ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మళ్ళీ వెంటనే సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టి నేత కార్మికులు సకాలంలో అందివ్వలేదు. వాస్తవానికి పోయిన సంవత్సరము ఆర్డర్లు ఇవ్వలేదు, ఇవ్వకుండానే నేత కార్మికుల మీద నింద మోపి వాళ్ళు సకాలంలో చీరలు నేయలేదు కాబట్టి ప్రతి మహిళకు 1000 రూపాయలు ఇస్తాను ప్రకటించారు. 1000 రూపాయలు ఇచ్చినా ఇవ్వలేదు. మరి ఈ సంవత్సరము ప్రతి మహిళకి ఇస్తారంటే ప్రతి మహిళకు కాదట, మహిళా మండలిలో అంటే మహిళా సహకార సంఘంలో మహిళలకే ఇస్తారని ఒక సమాచారం. అంటే తెలంగాణ మహిళలందరూ బతుకమ్మ ఆడుకోవద్దా రేవంత్ రెడ్డి? మరి మహిళా మండలకు కూడా ముట్టలేదు మాకు వెళ్తలేదు. ముఖ్యమంత్రి గారు, బతుకమ్మ అనేది తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఉనికి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మీరుంటారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మని తీసేసేళ్ళు, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసేళ్ళు. మరి తెలంగాణ ఈ బతుకమ్మ చీరలకు బతుకమ్మ పేరు తీసేసి ఇందిరా మహిళా శక్తిని పెట్టిండు. మరి ఇందిరా మహిళా శక్తి చీరలు పెట్టు ప్రతి మహిళకు చీరలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎట్లా ముఖ్యమంత్రి? మాటలేమో కోటలు దాడుతున్నాయి, చేతలేమో గడప దాడుతలేవు. ఇదేనా ప్రజాపాలన?